సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కమెంట్స్. మీకు రోజు మొత్తం మైక్ ఇస్తే మేం గోల్డ్ కొరుకుంటూ కూర్చోవాలా? 10% సమయం కేటాయిస్తాం. వస్తే లిక్కర్ స్కామ్ కేసు గురించి చర్చిస్తాం. ఎస్సీలు ఎస్టీలు అన్నావు కదా, వాటిపై చర్చిద్దాం. ఏ విషయంపైన చెప్పినా మనం చర్చిద్దాం. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే శాసనసభకు వచ్చి ప్రశ్నించు, సమాధానమిస్తాం. ప్రజాస్వామ్యం అంటే జగన్కి తెలీదు. మీరు చేసిన కుంభకోణాలకు సిగ్గుతో తలదించుకోవాలి. రాజకీయాల్లో జగన్ పనికిరాడు. అయ్యా పోనీ, నీకు 10% కూడా రాలేదు. ఓ 10% టైం స్పీకర్ గారిని మేము కూడా అడుగుతాం. రా, దేని మీద చర్చ చెప్పు, రా మాట్లాడతాం. ఆ లిక్కర్ స్కామ్ మీదుగా చర్చకి మేము రెడీ. హౌసింగ్లో నా ఎస్సీలు ఎస్టీలు అని చెప్పి థర్డ్ ఆప్షన్లో, ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు కట్టుకుంటారు, సెకండ్ ఆప్షన్ వాళ్ళే కట్టుకుంటారు, సిమెంట్ స్టీల్ గవర్నమెంట్ ఇస్తుంది. థర్డ్ ఆప్షన్ గిరిజనులు లాంటి నిరుపేదలు అభాగ్యులు మీరు కట్టిస్తే తీసుకుంటారు, వాళ్ళు కట్టుకోలేరు. దాంట్లో జరిగిన భారీ కుంభకోణం, రా చర్చిస్తాం, రా నా ఎస్సీలు ఎస్టీలు. ఆ ఇళ్లల్లో ఆ ల్యాండ్ అక్విజిషన్ మీద ఎంత స్కామ్, లెవలింగ్ ఎంత స్కామ్, కన్స్ట్రక్షన్లో పనికిరాని బేస్మెంట్లు. నేను డైరెక్ట్గా ఎవిడెన్స్తో కూడా ఇచ్చా. రా, నువ్వు చర్చిస్తాం. ఏ ఇష్యూ మీద చర్చించాలో చెప్పు. అదే అందుకని ఇప్పటికీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక అపోజిషన్ రోల్ ప్లే చేయాల్సినోడు, నేను అడుగుతున్నాను, కౌన్సిల్లో మీ వాళ్ళు వచ్చేసి అటెండ్ అవుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వం సమాధానం చెప్తుంది, టైం ఇస్తుంది. బట్ సేమ్ టైం అసెంబ్లీకి ఎందుకు రావు? అందుకని మీరు ఒక పిరికి బందలు. నాకు నేను లాస్ట్ టైం ఒకటి చెప్పాను, అయ్యా రా, నువ్వు జైలుకి పోయి వల్ల నేను వంశీ అందము కొడాలి నాని అందాలన్నీ చెప్పావు, మగోళ్ళ అందాలన్నీ. మగోళ్ళ అందాల పోటీల్లో లాస్ట్ టైం స్పోర్ట్స్ మీట్లో నువ్వు వస్తే మగోళ్ళకి అందాల పోటీ కూడా పెడతాం రా అని చెప్పాం. దేనికి రాలే. అందుకని అన్డెమోక్రటిక్గా మాట్లాడుతున్నావు. ప్రజాస్వామ్యం అంటే తెలియదు నీకు. నువ్వు ఒక ముఖ్యమంత్రి అయిపోయినావు. ఈరోజు జరిగిన బయట వచ్చే మీ కుంభకోణాలు సిగ్గుతో తలదించుకోవాలా? మీరు మీ పార్టీ సిగ్గుతో తలదించుకోవాలా? అందుకని నువ్వు ఏ సబ్జెక్ట్ మీద అయినా మేము చర్చ పెట్టేదానికి. లాస్ట్ టైం అగ్రికల్చర్లో ఏం చేశావు, ఇరిగేషన్లో ఏం చేశారు, లిక్కర్లో ఏం చేశారు, హౌసింగ్లో ఏం చేశారు, మేము సాక్ష్యాధారాలతో కూడా ముందు పెడతాం. నువ్వు వచ్చి సమాధానం చెప్పుకో. లేదు మా తప్పులుంటే ప్రశ్నించు. అందుకని నీ దశలో ఒక పొలిటికల్ పార్టీగా, నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఉండే అర్హత కోల్పోయినావు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి బందా, సత్తా లేనోళ్ళు, దమ్ము లేనోడు. ఎందుకంటే భయపడేది శాసనసభకు వస్తే సభ్యులు నిలదీస్తారు, మీ కుంభకోణాలు వెల్లువ సమాధానం చెప్పలేక తలదించుకొని పోవాల్సి వస్తుందని చెప్పి భయపడి మా మీద బ్లేమ్ చేసి, నీకు ప్రతిపక్ష హోదా లేదు, వస్తే ఎన్ని గంటలైనా ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తే వచ్చి వస్తానని చెప్పే కండిషన్స్ పెట్టే రాజకీయ పార్టీ నాయకుడిని మేము ఎక్కడా చూడలే. కానీ సిగ్గుతో తలదించుకోవాలా? నేనేమంటానంటే చట్టం అందరికీ చట్టం. ఇంట్లో కూర్చొని మీరు జీతాలు తీసుకొని ఆ 11 నియోజకవర్గాలు, కనీసం ఆ 11 నియోజకవర్గాల్లో ప్రజలు మిమ్మల్ని గెలిపించి చట్టసభ, శాసనాలు చేసే సభ, ఆర్డినెన్స్లు పాస్ చేసే సభ, బిల్లులు అనుమతించే సభలో వాళ్ళ ప్రజాప్రతినిధులు రోల్ లేకుండా పోతే ఆ ప్రజలు ఎంత బాధపడతారు? విలువ లేని, చట్టాలు తెలియని శాసనసభ్యులను మేము ఎన్నుకున్నామని చెప్పి వాళ్ళు ఏడ్చుకునే పరిస్థితి ఆ 11 నియోజకవర్గాల ప్రజలకు వచ్చింది. వాళ్ళకి మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా.